పాలియంగిచ్చే గారు 10,000 మంది కూర్చోగలిగే దేవాలయాన్ని నిర్మించినప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చి వేసినటువంటి తర్వాత ఏమైందంటే $5 కోట్ల ధనం కావాల్సి వచ్చింది. ఆ దేవాలయం గురించి స్పష్టమైన దర్శనం, గురి, మండే ఆశ అన్నీ ఉన్నాయి. అయితే ఆయన హృదయం అంతా కూడా భయంతో నిండిపోయింది. భయంతో వణికిపోతూ ఉన్నాడు. ధైర్యం చెడిపోయింది. బెదిరిపోయినటువంటి కుందేలు ఎలాగైతే ఉంటుందో అలా అయిపోయారు పాలియంగిచ్చే గారు. ఆ $5 మిలియన్ ఎవరెస్ట్ శిఖరంలాగా కనిపిస్తూ ఉన్నాయి. పాశ్చాత్య ధనవంతులకు $5 మిలియన్ అంటే లెక్కలేదు. కానీ కొరియా దేశస్తులకు $1 మిలియన్ అంటే ఎంత ధనమో అనిపిస్తుంది. కాబట్టి మరణావస్థలో ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థించినట్లుగా పాలియంగిచ్చే గారు ప్రార్థించడం మొదలుపెట్టారు. ప్రభువా, వాళ్ళు పని చేయటం మొదలుపెట్టారు. ఎప్పటి వరకు నాలో నీ చేత లేదు, ఈ ధనం అంతా ఎక్కడి నుంచి తీసుకురాగలను నాకు తెలియడం లేదు దేవా అని చెప్పి పాలియంగిచ్చే గారు ప్రార్థన చేయటం మొదలుపెట్టారంట. ప్రసవ వేదన పడటం ప్రారంభించారంట. 1 నెల గడిచింది. పాలియంగిచ్చే గారిలో సమాధానం కానీ నిశ్చేత కానీ లేవు. 2వ నెల గడిచింది. అర్ధరాత్రి వరకు ప్రార్థిస్తూ ఉండేటువంటి వాడు అర్ధరాత్రి వరకు ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. పడక మీద నుంచి లేచి ఒక మూలకు వెళ్ళి గుండె పగిలేలా విలపించేవాడు. పెద్దగా కేకలు వేసి ఏడ్చేవాడంట పాలియంగిచ్చే గారు. ఇది చూసినటువంటి భార్య, అయ్యో ఏమైంది, దీనికి పిచ్చి పట్టిందా, పిచ్చి పట్టిందేమో, మతిపోయిందేమో అనుకునేటువంటిదంట. కానీ పాలియంగిచ్చే గారి మనసు గుడ్డిదైపోయింది. మరో ఆలోచన లేక కేవలం $5 మిలియన్ కోసం చింతిస్తూ ఉండేటువంటి వాడు. ఈ విధంగా పట్టుదలతో 3 నెలలు ప్రార్థించారంట. ఒక ఉదయం అల్పాహారానికి రమ్మని భార్య పిలిచింది. రండి బ్రేక్ఫాస్ట్ చేద్దరుగాను, ఎడ్లు తిందిగా రండి అని పిలిస్తే వెళ్ళి కుర్చీలో కూర్చోబోయే క్షణంలో, అలా కుర్చీలో కూర్చోబోతున్నాడంట. అటువంటి క్షణంలో పరలోకం తెరుచుకుని ప్రభు యొక్క అశేష దీవెనలు ఆ పాలియంగిచ్చే గారి హృదయంలోకి ప్రవేశించాయంట. హల్లెలూయా. ఈ యొక్క శ్వేతపత్రం అంటే దస్తావేజుల నిజ స్వరూపం నెమ్మదిగా ఆయన పొందుకోగలిగాడు, గ్రహించబడ్డదంట. వెంటనే ఆ కుర్చీలోంచి ఎగిరి దొరికింది అని అరిచాడంట. ఇదేంటి, బ్రేక్ఫాస్ట్ తింటాక రమ్మంటే కుర్చీలో కూర్చొని లేచి దొరికింది అని అరుస్తాడు ఏంటని చెప్పి ఆ భార్య ఏం చేసింది తెలుసా, వెంటనే వంటగదిలోంచి పారిపోయిందంట. ఏమైంది దీనికి, సడన్గా దొరికింది అన్నాడంట. ఆ వంటగదిలో ఉన్న వాళ్ళ ఆవిడ, పాలియంగిచ్చే గారు ఆవిడ పారిపోయిందంట. ఏమిటా అని చెప్పి ఆమె ముఖం పరీక్షించేసరికి పాలిపోయిందంట. ఆమెకు భయం వేసిందంట. పాలియంగిచ్చే గారు చేపట్టుకుని, ఏమండి ఏమైంది మీకు, బాగున్నారా, కూర్చోండి ఒకసారి కూర్చోండి అన్నదంట. కూర్చొని అన్నారంట. దొరికింది అన్నాడంట. ఆయన జవాబుగాని. ఏం దొరికిందండి అంటే, నాకు $5 మిలియన్ ధనం దొరికింది అని నిశ్చయంగా అన్నారంట. హల్లెలూయా. ఏమండి మీకు ఇప్పుడు నిజంగానే మతిపోయిందండి అన్నదంట పాలియంగిచ్చే గారి వాళ్ళ వైఫ్. ఏమండి మీకు నిజంగానే మతిపోయింది, ఈ $5 మిలియన్ నాలో ఉన్నాయి అనేమో పాలియంగిచ్చే గారు అంటే, ఇప్పుడు $5 మిలియన్ నా లోపల ఉన్నాయి, అవి పెరుగుతూ ఉన్నాయి. అత్యున్నత శిఖరంలాగా తోచినటువంటి ఈ యొక్క $5 మిలియన్ ధనం అకస్మాత్తుగా నార చేతిలో ఒక గులకరాయి అయిపోయింది. ఇప్పుడు అవి నిజంగానే నా గర్భంలో పెరుగుతున్నాయి. విశ్వాసంతో నేను ప్రార్థించాను, నా విశ్వాసం అర్రులు చాచింది, $5 మిలియన్ అందుకున్నాను అని అవి ఇప్పుడు నావే అన్నారంట. నాకు నిజ స్వరూపం లభించింది. ఒక్కసారి నీకు నిజ స్వరూపం, ఆ దస్తావేజు లేక శ్వేతపత్రం లభించాక నీవు ఆ వస్తువులను చూచినా చూడకపోయినా న్యాయ ప్రకారం అవి నీకు రావాల్సి ఉంది.
కాబట్టి అవి తప్పక వస్తాయి. అందుచేత ఇటువంటి దృఢ నమ్మకం నీలో కలిగే వరకు నీవు ప్రార్థిస్తూనే ఉండాలి. హల్లెలూయా. సంవత్సరం ప్రారంభంలో పాలయంగిచ్చ గారు ప్రార్థించగా మొత్తం 50,000 మంది పాలయంగిచ్చ గారి సంఘంలో ఉంటారన్నటువంటి దృఢ నమ్మకం దేవుడు ఆయన కలిగించారంట. ఆ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించారంట. ఆయన హృదయంలో 50,000 మందిని చూడగలిగాడు. వారంతా ఆయనలో పెరుగుతున్నారు. మరి ఆ పాలయంగిచ్చుగలో ఉన్నటువంటి దర్శనం పెరిగిన కొద్దీ బయట కూడా అభివృద్ధి కనిపిస్తూ వచ్చింది. నిజ రూప నిశ్చయత నీకు కలిగే వరకు నీవు ప్రార్థించు. ఇదే ఇందులో ఉన్నటువంటి మర్మం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? ఇది ఒక అద్భుతమైనటువంటి మర్మం. ఈ విధమైనటువంటి నిశ్చయత వచ్చేంత వరకు నీవు ప్రార్థించినప్పుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. నమ్ముతున్నారా? ఖచ్చితంగా ఇటువంటి ప్రార్థన చేసి చూడండి, అద్భుతాలు మీరు స్వతంత్రించుకుంటారు. ఆమేన్.